దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004420025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృశ్చిక రాశి జాతకులు జూలై మాసంలో 1వ తేదీన విన్నారంటే వణికిపోవడం ఖాయం. జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అని కింద కమెంట్ రూపంలో తెలియచేసి మాకు సపోర్ట్ చేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు. ఈ రోజున ఈ రాశి జాతకుల వీరి ఇంటి తలుపు తట్టే సమయం ఎదురవుతుంది. వీరి పట్టిందల్లా బంగారం అయ్యే ఆలోచనలను భగవంతుడే వీరి జీవితంలోకి తీసుకురాబోతున్నాడు. ధనవర్షం కురవబోతుంది. డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారి కోసం కొత్త కొత్త మార్గాలు, తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజున వీరి యొక్క గ్రహస్థితి నక్కతోక తొక్కినట్లు జరగబోతుందని చెప్పడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అసలు రహస్యం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముఖ్య విషయం ఏమిటంటే శని ప్రభావం వీరికి పూర్తిగా తొలగిపోబోతుంది. ఇంతకు ముందు శని ప్రభావం వల్ల ఎన్నో కష్టాలు, బాధలు, అప్పులు, నిరాశలు ఎదురయ్యాయి. ఎవరి వద్దకు వెళ్లినా సహాయం దొరకలేదు కదా, మనశ్శాంతి కూడా లేదు కదా, మౌనంగా ఎన్నో రోజుల నుంచి ఏడుస్తున్నారు కదా. ఇప్పుడు ఇదంతా మారిపోతుంది. ఈ రోజు దగ్గర నుంచి వీరి జాతకం నుంచి శని ప్రభావం పూర్తిగా పోతుంది. ఇది అనడంతోనే ఇప్పుడు నుంచి వీరు పట్టిందల్లా బంగారమే. శనీశ్వరుడు ఇప్పటి వరకు ఇచ్చిన బాధలకు బదులుగా ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి, సుఖశాంతులు, ఆనందాలు అందించబోతున్నాడు. ఇంతకాలం మీకు ఎదుటి వారి నుంచి వచ్చిన అవమానాలు, నిర్లక్ష్యాలు ఇక మీదట ఉండవు. మీరు పెట్టిన శ్రమకు ఫలితం దక్కబోతుంది. ఇప్పటి నుంచి ప్రతిదీ అనుకూలంగా మారబోతుంది. ఈ రోజున మీ జీవితం మొత్తం మార్చేలా శనీశ్వరుడు అనుగ్రహాన్ని కలగచేయబోతున్నాడు. ఓం సం శనీశ్వరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని నిత్యము జపించుకోండి. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ వైపు పరుగులు పెట్టి వస్తున్నాయి. మీ మనసులో ఒక్కటే ఆలోచన, ఎదుగుదల ఎలా వస్తుందో చూద్దామని ఇదే ఆలోచన మిమ్మల్ని విజయ పదంలోకి నడిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసగించారు. సాయం చేసినప్పుడు గుర్తు పెట్టుకోకుండా మర్చిపోయారు. ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు నమ్మిన దైవము మీకు అనుభవాల ద్వారా బలాన్ని ఇచ్చింది. ఇకపై మీరు నమ్మిన లక్ష్యాలు ఒక్కొక్కటిగా నిజం కాబోతున్నాయి. ఎందుకంటే శనీశ్వరుడు ఇప్పటిదాకా పెట్టిన బాధలకు అందుకు తగ్గట్లుగానే ఎన్నో సుఖ సంతోషాలను, ఆర్థిక అభివృద్ధిని పెంచి మరీ వెళ్తాడు. అంతకుముందు కష్టాలు పడి ఎదుటి వారి దగ్గరకు వెళ్లి అప్పులు అడిగారు. వారి యొక్క పరిస్థితులు చెప్పినా కూడా ఎదుటి వారిని జాలిగా తీసుకోవడం, ఇటువంటివన్నీ జరిగాయి. మనశ్శాంతి లేకుండా కృంగిపోయేవారు. కానీ ఇకపై వారికి ఎటువంటి అవమానాలు జరగవంటూ భగవంతుడే మా రూపంలో తెలియచేస్తున్నాడు. ఎందుకంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క రాశి మంచిగా పూర్తిగా శని ప్రభావాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్లబోతుంది. తగ్గిపోయింది కదా అని చెప్పి కష్టపడకుండా, తగ్గిపోయింది కదా కష్టం లేకుండా అన్నీ వస్తాయి అనుకుంటే భ్రమే అవుతుంది. అదృష్టపు రోజు మొదలు అవుతుంది కాబట్టి మీ కష్టం 100కి 200% ఉండాలి. ఇన్ని సంవత్సరాలు కష్టాలను చూశారు. సుఖాలు ఎలా వచ్చాయి అంటే గనక చుట్టాల్లాగా వచ్చి వెళ్లిపోయాయి మొన్నటి వరకు. కానీ ఇప్పుడు మాత్రం అలా ఉండబోదు. ఎందుకంటే సంతోషదాయకంగా ఇప్పటి నుంచి ప్రతిదీ అనుకూలంగా మారబోతుంది. ఇటు వీరికి ఎలా చెప్పాలంటే ఈ రాశి వారికి ఎదుగుదలే అనే ఆలోచన ఏమిటి, ఎందుకు ఆలోచన ఎప్పుడైతే మొదలయ్యిందో మీ ఎదుగుదల అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. మంచి సహాయం పొందుకోబోతున్నారు. మీ యొక్క అవసరం లేదు అనుకున్న వారికి మీ అవసరం ఏర్పడేంత మీరే సాయం చేసేంత స్థితికి రాబోతున్నారు. డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఉన్నవారిని చూశారు కదా. 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలు ఇలా ఉన్నాయి. ఇంకా వారు ధనాన్ని ఇవ్వరు అనే నిర్ణయానికి వచ్చారు. కానీ ఈ రోజున అటువంటి వారే తిరిగొచ్చి మీకు ఆ ధనాన్ని చెల్లిస్తారు. ఎంత కష్టం వచ్చినా నా కాళ్ల మీద నేనే నిలబడాలి అనే మీ యొక్క మాట ఇప్పుడు ఫలప్రదం కాబోతుంది. మీ యొక్క మాట, మీ యొక్క చేతలు అన్నీ కూడా మీకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వృద్ధి కలగచేస్తున్నాయి.
ఒకటి కాదు, రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలు కష్టాల పరంగా వీరికి ఎదురయ్యాయి. పడ్డ కష్టానికి ఇప్పుడు పట్టిందల్లా బంగారం కాబోతుంది. శని దేవుని యొక్క ఆశీర్వాదంతో పాటుగా దైవానుగ్రహం కూడా, మీ కుల దైవం అనుగ్రహం కూడా మీకు కలగబోతుంది. ఎంత కష్టపడ్డా మనిషికి చివరికి కష్టానికి ప్రతిఫలితం దక్కాలంటే దైవానుగ్రహం ఉండి తీరాల్సిందే. అయితే ఈ విషయంలో ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరికి దైవానుగ్రహం ఇక పుష్కలంగా ఉండబోతుంది. ఒకరి కింద ఏదైతే చెయ్యి అడిగిన రోజులు చూశారో ఇప్పుడు ఒకరికి చేసేది ఉంటుంది. వీరిపై వారి యొక్క సహాయం ప్రతి ఒక్కరూ కూడా అందుకోబోతున్నారు. ఎవరైతే వీరిని ఇంతకు ముందు ఎగతాళి చేశారో, ఎగతాళి చేసి చులకన చేసి మాట్లాడారో అటువంటి వారందరూ వీరి పరిస్థితి చూసి నోటి మీద వేలేసుకుంటారు. అంతటి ఉన్నత స్టేజ్కి రాబోతున్నారు. ఈ రోజు జరగబోయేది ఏమిటంటే వీరు ఎక్కువగా పాటించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే మీ పక్కనే ఉంటున్న మీతో మంచిగా ఉంటున్న వారి మిమ్మల్ని మోసం చేస్తారు. అలాంటి వారి మాటలు విని వారితో జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరిస్తూ భగవంతుడు మా రూపంలో తెలియచేయడం జరుగుతుంది. ఈ రాశి వారి విషయంలో ఏ అనే అక్షరంతో ఉన్న వారితో ఈ రోజు అప్రమత్తత అవసరం. మీతో చాలా తెలివిగా ప్రవర్తించబోతున్నారు. ఇప్పటి రోజుల్లో మీకు ఏదైనా కష్టం రాబోతుంది అని అంటే దానికి కారణం ఏ అనే అక్షరంతో మీ చుట్టాల్లో, స్నేహితుల్లో ఉన్నవారు లేదా బయట పరిచయమైన వారు ఏ అనే అక్షరం ఉన్నవారితో అస్సలు పెట్టుకోవద్దు. అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు ఏమీ కూడా వారితో చెప్పొద్దు. ఇక మీకు ధనం రాబోతుంది. అంతేకాకుండా మీ దగ్గర ఎవరైతే అప్పులు తీసుకున్నారో స్వయంగా వారే వచ్చి తిరిగి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈ రాశివారు మౌనంగా 4 గోడల మధ్య కూర్చుని కన్నీరు కార్చుకుంటూ బాధను ఎంతో అనుభవించి ఈ బాధలు మేము పడ్డామని చెప్పి ఏ రోజు ఎవ్వరికీ చెప్పలేదు. ఎలా ఉంటారంటే చాలా సున్నిత మనస్తత్వం ఉంటుంది. అంతేకాకుండా మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంటారు. ఎంత సున్నితమైనప్పటికీ కూడాను వారికంటూ కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడేంత శక్తి వీరికుంటుంది. వీరికి సలహాలు ఇవ్వడంలో మంచి అభిరుచి ఉంటుంది. ఎదుటి వారికి మంచి మంచి సూచనలు ఇస్తారు. ఎవరికైతే కష్టమని చెప్పి ఈ రాశి వారి దగ్గరకు వస్తారో వారికి సహాయం చేయకుండా అస్సలు వదలరు. వీరి యొక్క సహాయాన్ని అందుకున్న తర్వాత వీరి అవసరం పూర్తిగా తీరాక వీరిని తొక్కేయాలని చూసే అలాంటి మనుషులు చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. కనుక వీరే ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భార్య, బిడ్డలు, తల్లిదండ్రులను తప్ప మరో వ్యక్తిని నమ్మకుండా ఉంటేనే మీ లైఫ్లో ఎదగగలుగుతారు అనే పాయింట్ని గుర్తుంచుకుంటే చాలు. ఎందుకంటే వీరు చాలా మంచి మనస్కులు. వీరికి ఉన్న మంచి మనసే ఎదుటి వారికి కూడా ఉంటుందని భ్రమపడుతుంటారు. వీరికి ఎటువంటి కుళ్ళు కానీ, ఈర్ష్య కానీ, స్వార్థం కానీ ఉండదు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. లేదా ఎదుగుతూ ఉండే వాళ్లను ఎలా డౌన్ చేయాలని చూస్తూ ఉండి జనాల మధ్య బ్రతుకుతుంటారు. కనుక ఎదుటి వారితో జాగ్రత్త. అదొక్కటే ఈ రోజునే కాదు ఎప్పుడూ చెప్పే సూచన. దైవానుగ్రహం ఉండడం వల్ల వీరి ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్కు సంబంధించిన విషయాల్లో అయితే ఇంకా ఈ రోజు అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఏది పట్టుకున్నా బంగారమే కాబోతుంది. ఉద్యోగానికి ఏదైనా సర్చింగ్ చేస్తున్నా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. వీరి పై అధికారుల చేత మెప్పు అనేది పొందుకోబోతూ ఉన్నారు అని చెప్పొచ్చు. మౌనంగా మీరు కూర్చొని కాచిన కన్నీళ్లకు మీ యొక్క బాధ ఏంతో భగవంతునికి అర్థమవుతుంది. ఎవ్వరికీ చెప్పొద్దు. మనుషులు ఈర్ష్యగా చూస్తారు, చులకనగా చూస్తారు. భగవంతుడే మన బాధను అర్థం చేసుకుంటాడు. మీ యొక్క కష్టాన్ని మాత్రమే ఈ రోజున నమ్ముకోండి. ఇలా నమ్ముకుంటే నలుగురిలో శభాష్ అని అనిపించుకుంటారు. విద్యార్థుల పరంగా కూడా ఈ రోజు బాగుంటుంది. కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడుతున్నారు. కానీ ఏం టెన్షన్ పడక్కర్లేదు. చాలా అదృష్టవంతులు మీరు. ఈ రాశివారు మీ యొక్క మనస్తత్వం చాలా సున్నితంగా కనిపించిన మెంటల్గా ఎంతో స్ట్రాంగ్గా ఉంటారని చెప్పాం కదండి. బాధ వచ్చినా దాన్ని అంగీకరించి ముందుకు సాగే శక్తి మీలో ఎప్పుడూ ఉంటుంది. ఎవ్వరికీ చెప్పకుండా మెచ్యూర్గా ప్రతి విషయాన్ని డీల్ చేస్తారు. మీ దగ్గర ఎవరికైనా సహాయం కావాలంటే ఎంత కష్టం వచ్చినా చెయ్యి చాపే మనస్తత్వం ఉంటుందని అందరికీ తెలుసు. కొంతమంది మీపై వాడేసిన వస్తువులా ప్రవర్తించవచ్చు. అలాంటి వారితో జాగ్రత్త. ముఖ్యంగా మీరు ఏమిటంటే కనుక ఏ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు. ఈ రోజునే కాదు ఎప్పుడూ చెప్పొద్దు.
మీ యొక్క వ్యాపారం కానీ, వృత్తి కానీ, మీ కళారంగం కానీ, మీరు చేసే పనుల చోట రహస్యాలు కానీ, ఎదుటి వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర ఉచ్చరించడం ఈరోజు చాలా నష్టం కలగచేస్తుంది. చాలా వరకు ఇందులకు గాను నిందలు, ఆరోపణలు వస్తాయి అంటే నమ్మశక్యమా? ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు కొంచెం కూల్గా ఉంటే ప్రేమ సంబంధాల్లో అలజడులు తొలగిపోతాయి. పెద్ద సమస్యలు కావు. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటే అవన్నీ దూరమవుతాయి. బంధుమిత్రుల కాంటాక్ట్లో ఉండడం వల్ల రిలేషన్స్ బలపడతాయి. కాస్త అనారోగ్య సమస్యలు కలగొచ్చు. ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోండి. శని ప్రభావం తగ్గుతున్నందున గతంలో ఎదురైన కష్టాలు ఇప్పుడు తగ్గిపోతున్నాయి. దైవాన్ని ఆరాధించడం, కొంత దానం చేయడం వల్ల అదృష్టం మెరుగవుతుంది. ఇక ఈ రోజున మీకు ఉదయం నుంచి ప్రశాంతత కనిపిస్తుంది. వర్క్లో కాస్త బిజీగా ఉంటారు. అలాగే కాస్త రిలీఫ్ కూడా పొందుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయ్యే సూచన ఉంటుంది. టెన్షన్ మాయమవుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ అయితే తప్పక తీసుకోండి. అలాగే ఈ పరిహారాలు కూడా తప్పక పాటించండి. మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. శివుణ్ణి నిత్యము ఆరాధించడం, ఒక లేత నీలం రంగు వస్త్రాన్ని ధరించి శివాలయంలో శివలింగానికి జలాభిషేకం చేస్తూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు ఉచ్చరించండి. మీ ఇంట్లో దీపం వెలిగించే సమయంలో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. ఒకటి శివుని కోసం, మరొకటి శనీశ్వరుని కోసం. ఒక ముళ్ళు లేని తులసి మొక్కను ఇంటి తోటలో నాటితే ఈ రోజున నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఇది శని ప్రభావం తగ్గించడానికి ఉపకరిస్తుంది. వృద్ధుల పట్ల గౌరవం చూపించి వారికి కొంచెం సమయాన్ని కేటాయించండి. వాళ్ళ ఆశీర్వాదం మీకు మహాశుభాన్ని ఇస్తుంది. ఎవరైనా అవసరంలో ఉన్న వారికి మీ దగ్గర ఉన్న సహాయాన్ని నిస్వార్థంగా అందించండి. అదొక గొప్ప పరిహారంలా పనిచేస్తుంది. తినేటప్పుడు కూరగాయలతో చేసిన అల్పాహారమే తీసుకోండి. కొంత ఉపవాసం ఉండడం కూడా శని శాంతికి సహాయపడుతుంది. ఇష్టదైవం పేరు పలుకుతూ ఉదయాన్నే 2 నిమిషాలు ధ్యానం చేయడం మీ మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది ఆరోగ్యానికి, మనశ్శాంతికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.